హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సానాపూర్ లేక్ వెళ్తున్నాము. ఈ సానాపూర్ లేక్ వచ్చి హంపీలో ఉందన్నమాట. సో ఈ సానాపూర్ లేక్లో ఉన్న వాటర్ని అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో వ్యవసాయం చేయడానికి ఉపయోగించేవారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి తెప్పలు అవి ఉంటాయి. కావాలంటే ఈ లేక్లో మనం విహారయాత్ర కింద చేయొచ్చు అన్నమాట. తెప్పలు అవి ఉంటాయి, ఆ తెప్పల్లో బోటింగ్ అది చేయొచ్చు. సో ప్రజెంట్ సానాపూర్ లేక్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. రోడ్డు అయితే మొత్తం ఇది మట్టి రోడ్డు కింద ఉందన్నమాట లేక్ పక్కన. మొత్తం బండి అంతా ఊగిపోతుంది. సో ఫ్రెండ్స్, కనిపించేదే సానాపూర్ లేక్ అన్నమాట. లేక్ అయితే చాలా బాగుంది కదా. ఇదంతా సానాపూర్ లేక్. సో అప్పట్లో ఈ వాటర్నే వ్యవసాయానికి యూజ్ చేస్తూ ఉండేవారు. సో ప్రజెంట్ ఏంటంటే దీంట్లో తెప్పలు అవి పెట్టారు. సో తెప్పల్లో మనం బోటింగ్ అది వెళ్ళచ్చు. లేక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సానాపూర్ లేక్ అనేది అంజనాద్రి హిల్స్ నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో అంజనాద్రి హిల్స్ చూసుకున్న తర్వాత ఒక 6 కిలోమీటర్స్ అదే రోడ్లో ముందుకు వస్తే కనుక మనకి ఈ సానాపూర్ లేక్ అనేది వస్తుంది. సో ఇక్కడ కనిపించేదే చెక్ డ్యామ్ అన్నమాట. సో వాటర్ని అది ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తూ ఉంటారు, లేక్లో ఉన్న వాటర్ని. సో ఈ వాటర్ని యూజ్ చేసి వ్యవసాయం అది చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే సానాపూర్ లేక్. చూస్తున్నారు కదా, తెప్పలు కనపడుతున్నాయి, బోర్లించి ఉన్నాయన్నమాట. సో ఆ తెప్పల్లోనే ఈ లోపల బోటింగ్ అది చేయొచ్చు అన్నమాట. సో లేక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా రాసి ఉంది, విజయనగరం అగ్రికల్చర్ అని చెప్పి. సో ఈ వాటర్ని యూజ్ చేసుకోరు అన్నమాట అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో. సో దాని గుర్తు ఇక్కడ బోర్డు అది రాసి పెట్టారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదే సానాపూర్ లేకు. సో ఈ వాటర్ని యూజ్ చేస్తూ ఉండరు వ్యవసాయానికి. సో ఇక్కడ బోటింగ్ అది చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి.